అన్న మీ పేరు? నా పేరు సిద్ధులు. చెప్పండి, మీరు ఈ ప్రజావానికి ఏ సమస్య మీద వచ్చారు? భూమి సమస్య మీద వచ్చిన మేడం. ఇక్కడ యాదాద్రి జిల్లా మండలం రాజాపేట కురారంలో జరిగిన 303 సర్వే నెంబర్లో నాకు భూమి నన్ను భయపాంతాలకు గురి చేస్తే మా నాయన ఇచ్చేశాడు. ఏం తెలియకుంటాను, మా నాయనకి ఏం తెలియదు. 300 సర్వే నెంబర్ను 3 ఎకరాలు అని చెప్పారు. ఇక్కడ ఇచ్చింది 1 ఎకరం 20 గుంటలే. మన ధరణి వచ్చినాక బీఆర్ఎస్ నేతలు అండాలతో సునీత మేడం తనకి కూడా వెళ్ళాను. 1,00,000 రూపాయలు ఇస్తేనే నీ భూమి ఎక్కుతుంది, లేకపోతే లేదు ఎక్కదు అని. సునీత లక్ష్మారెడ్డి కాదు, సునీత మేడం, గొంగుడి సునీత మహేందర్ రెడ్డి మేడం. అక్కడ కలెక్టర్ తాను వినా కూడా కలెక్టర్ మేడం కూడా అట్లనే చెప్పేసింది. నా తను 1,00,000 రూపాయలు ఇవ్వలేకపోయాను. ఎన్నిసార్లు తిరిగినా కోర్టువో, నువ్వు ఆడివో ఈడివో, నువ్వు నీ భూమి రాదు అని బెదిరింపుడు మాకు ఒత్తిడి తీసుకొచ్చారు. నాది 1 ఎకరం 20 గుంటలు ఆయనకి ఇచ్చా, నాకు కూడా 1 ఎకరం 20 గుంటలు నాకు ఇచ్చేశారు. ఆ ల్యాండ్ను ధరణి వచ్చినాక తీసేశారు. లంచం ఇవ్వకపోతేనే ఈ భూమి పోయింది. దాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకొని నా 303 నాకు రద్దు చేసి నాకు భూమి ఇప్పించగలరని ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలని కోరుతున్నాను. ఎప్పుడు తెలిసింది ఈ సమస్య ఇట్లా నా భూమి వేరే వాళ్ళు ఆక్రమించుకున్నారు అని? అంటే నాకు ఎప్పటి నుంచో తెలుసు. అప్పటి నుంచి మమ్మల్ని బెదిరించడు కానీ, ఈ దౌర్జన్యం చేస్తాడు కానీ ఇలాంటివి చేసారు అన్నట్టు. అప్పటి నుంచి మా భూమి కోసం తిరుగుతూనే ఉన్నాను. నేను తిరిగినా కానీ పట్టించుకోలేదు. సునీత మేడం ఏం చేసుకుంటో చేసుకో, ధరణి వచ్చినాకనే ఈ భూమి పోయింది. అంతకుముందుకు మాకే ఉంది మేడం. వచ్చిన తర్వాతనే పోయింది మీది భూమి. వేరే వాళ్ళు ఎక్కించుకున్నారు. 2వ రిజిస్ట్రేషన్ అయిందని చెప్తారు, మాకు పట్టా ఉందని చెప్తారు. ఏం చేస్తారు మేడం, వాళ్ళు సర్వే నెంబర్లో భూములు ఎక్కువ రాపించుకొని మోసాలు చేసి భూములు వేపించుకొని రైతు బంధు వేసుకురు. మరి నా భూమి మీద రైతు బంధు పడుతుంది, ఈ భూమి మీద ఎందుకు పడదు మేడం? అన్ని దొంగ భూములు రాసుకొని దొంగ భూములు అన్ని వెంటనే ప్రభుత్వం రద్దు చేసి సామాన్య ప్రజలకు న్యాయం చేయాలని కూడా విజ్ఞప్తి కూడా చేస్తా ఉన్నా. లంచాలు అనేది ఉండొద్దు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో. రేవంత్ రెడ్డి గారిని ఒకటే కోరుతా ఉన్నా. ఇలా చాలామంది పేద ప్రజల భూములు గుంజుకొని ఆక్రమణకు గురి చేసి చనిపోయిన రోజులు కూడా ఉన్నాయి కలెక్టర్ మేడం దగ్గర. కలెక్టర్లు కూడా అట్లా కూడా పట్టించుకుంటలేరు. దీన్ని ఖండించాలి. లంచాలు అనేది ఉండొద్దు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో అని కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఓకే అండి, ఖచ్చితంగా మీకు న్యాయం జరుగుతుందండి. ఒక నిమిషం, మీ పేరు? హనుమన్లు శివలమద్ద హనుమన్లు, జగిత్యాల జిల్లా అంబేద్కర్ సంఘం జనరల్ సెక్రటరీనమ్మ. మాకు మంజూరైనటువంటి తెలంగాణ గురుకులం 735లో అంటే 735లో మంజూరైంది మేడం. మంజూరైనటువంటి స్థలాన్ని ఒక ఇంటీరియల్ ఏరియాకు అంటే దాదాపు 5 కిలోమీటర్ల దూరానికి తరలించడానికి అక్కడ ఉన్నటువంటి స్థానిక టీఆర్ఎస్ నాయకులు అక్కడ ఎవరైతే ఈ కాలేజీని తీసుకుపోయి అక్కడ భూములు ఉన్నాయో ఆ పక్కన ఆ భూముల విలువలు పెంచుకోవడానికి చేస్తున్న ప్రయత్నంలో భాగంగా అమాయక ఎస్సీ పిల్లలకు సంబంధించినటువంటి గురుకులం 18 కోట్ల గురుకులాన్ని మంజూరైనటువంటి స్థలంలో ఉంచక రాజకీయ కుట్రలతోటి గతంలో ఉన్న మాజీ మంత్రి కొప్పులీశ్వర గారి అనుచరులు దీన్ని తరలించడం జరిగింది. పిల్లలకు భవిష్యత్తులో అక్కడనే ఇప్పుడు తరలించకపోయిన చోట లోపల నిర్మాణం జరిగినట్టయితే వాళ్ళ ఆరోగ్యరీత్యా కానీ వాళ్ళ తల్లిదండ్రులు పోయి దూర భారాల రీత్యా కానీ ఇబ్బందులకు గురయ్యేటువంటి పరిస్థితులు ఏర్పడుతుంటాయి. కాబట్టి ఎక్కడైతే మంజూరైందో 735లో దాన్ని ఆ చోటనే అక్కడనే నిర్మించాలని చెప్పి మేము జిల్లా అంబేద్కర్ సంఘాల పక్షాన డిమాండ్ చేస్తున్నాం మేడం. రేపు భవిష్యత్తులో కూడా ఇది ఊరికి చాలా అందుబాటులో ఉన్నటువంటి స్థలం ఇది. అదేమో దాదాపు 5 కిలోమీటర్ల దూరంలో అంటే ఇంటీరియర్ స్థలం. అక్కడ అన్ని రకాలుగా పిల్లల తల్లిదండ్రులు కానీ ఇతరత్ర ఎటువంటి సౌకర్యాలు లేనటువంటి స్థలం కాబట్టి దాన్ని ఈ 735లో నిర్మాణం చేయాలని చెప్పి మేము మన మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం మేడం. థ్యాంక్ యూ. అన్న మీ పేరు? నా పేరు సిద్ధులు. చెప్పండి, మీరు ఈ ప్రజావానికి ఏ సమస్య మీద వచ్చారు? భూమి సమస్య మీద వచ్చిన మేడం. ఇక్కడ యాదాద్రి జిల్లా మండలం రాజాపేట కురారంలో జరిగిన 303 సర్వే నెంబర్లో నాకు భూమి నన్ను భయపాంతాలకు గురి చేస్తే మా నాయన ఇచ్చేశాడు. ఏం తెలియకుంటాను, మా నాయనకి ఏం తెలియదు. 300 సర్వే నెంబర్ను 3 ఎకరాలు అని చెప్పారు. ఇక్కడ ఇచ్చింది 1 ఎకరం 20 గుంటలే. మన ధరణి వచ్చినాక బీఆర్ఎస్ నేతలు అండాలతో సునీత మేడం తనకి కూడా వెళ్ళాను. 1,00,000 రూపాయలు ఇస్తేనే నీ భూమి ఎక్కుతుంది, లేకపోతే లేదు ఎక్కదు అని. సునీత లక్ష్మారెడ్డి కాదు, సునీత మేడం, గొంగుడి సునీత మహేందర్ రెడ్డి మేడం. అక్కడ కలెక్టర్ తాను వినా కూడా కలెక్టర్ మేడం కూడా అట్లనే చెప్పేసింది. నా తను 1,00,000 రూపాయలు ఇవ్వలేకపోయాను. ఎన్నిసార్లు తిరిగినా కోర్టువో, నువ్వు ఆడివో ఈడివో, నువ్వు నీ భూమి రాదు అని బెదిరింపుడు మాకు ఒత్తిడి తీసుకొచ్చారు. నాది 1 ఎకరం 20 గుంటలు ఆయనకి ఇచ్చా, నాకు కూడా 1 ఎకరం 20 గుంటలు నాకు ఇచ్చేశారు. ఆ ల్యాండ్ను ధరణి వచ్చినాక తీసేశారు. లంచం ఇవ్వకపోతేనే ఈ భూమి పోయింది. దాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకొని నా 303 నాకు రద్దు చేసి నాకు భూమి ఇప్పించగలరని ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలని కోరుతున్నాను.
ఇప్పుడు తెలిసింది ఈ సమస్య ఇట్లా నా భూమి వేరే వాళ్ళు ఆక్రమించుకున్నారు అని. అంటే నాకు ఎప్పటి నుంచో తెలుసు. అప్పటి నుంచి మమ్మల్ని బెదిరించడు కానీ ఈ దౌర్జన్యం చేస్తాడు కానీ ఇలాంటివి చేసారు అన్నట్టు. అప్పటి నుంచి మా భూమి కోసం తిరుగుతూనే ఉన్నాను. నేను తిరిగినా కానీ పట్టించుకోలేదు. సునీత మేడం ఏం చేసుకుంటో చేసుకో, ధరణి వచ్చినాకనే ఈ భూమి పోయింది. అంతకుముందుకు మాదే ఉంది మేడం. ధరణి వచ్చిన తర్వాతనే పోయింది మీది భూమి. వేరే వాళ్ళు ఎక్కించుకున్నారు. రెండవ రిజిస్ట్రేషన్ అయిందని చెప్తారు, మాకు పట్టా ఉందని చెప్తారు. ఏం చేస్తారు మేడం, వాళ్ళు సర్వే నెంబర్లో భూములు ఎక్కువ రాపించుకొని మోసాలు చేసి భూములు వేపించుకొని రైతు బంధు వేసుకురు. మరి నా భూమి మీద రైతు బంధు పడుతుంది, ఈ భూమి మీద ఎందుకు పడదు మేడం? అన్ని దొంగ భూములు రాసుకొని దొంగ భూములు అన్ని వెంటనే ప్రభుత్వం రద్దు చేసి సామాన్య ప్రజలకు న్యాయం చేయాలని కూడా విజ్ఞప్తి కూడా చేస్తా ఉన్నా. లంచాలు అనేది ఉండొద్దు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో. రేవంత్ రెడ్డి గారిని ఒకటే కోరుతా ఉన్నా. ఇలా చాలామంది పేద ప్రజల భూములు గుంజుకొని ఆక్రమణకు గురి చేసి చనిపోయిన రోజులు కూడా ఉన్నాయి కలెక్టర్ మేడం దగ్గర. కలెక్టర్లు కూడా అట్లా కూడా పట్టించుకుంటలేరు. దీన్ని ఖండించాలి. లంచాలు అనేది ఉండొద్దు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో అని కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఓకే అండి, ఖచ్చితంగా మీకు న్యాయం జరుగుతుందండి. ఒక నిమిషం, మీ పేరు? హనుమన్లు శివలమద్ద హనుమన్లు, జగిత్యాల జిల్లా అంబేద్కర్ సంఘం జనరల్ సెక్రటరీనమ్మ. మాకు మంజూరైనటువంటి తెలంగాణ గురుకులం 735లో అంటే 735లో మంజూరైంది మేడం. మంజూరైనటువంటి స్థలాన్ని ఒక ఇంటీరియల్ ఏరియాకు అంటే దాదాపు 5 కిలోమీటర్ల దూరానికి తరలించడానికి అక్కడ ఉన్నటువంటి స్థానిక టీఆర్ఎస్ నాయకులు, అక్కడ ఎవరైతే ఈ కాలేజీని తీసుకుపోయి అక్కడ భూములు ఉన్నాయో ఆ పక్కన ఆ భూముల విలువలు పెంచుకోవడానికి చేస్తున్న ప్రయత్నంలో భాగంగా అమాయక ఎస్సీ పిల్లలకు సంబంధించినటువంటి గురుకులం 18 కోట్ల గురుకులాన్ని మంజూరైనటువంటి స్థలంలో ఉంచక రాజకీయ కుట్రలతోటి గతంలో ఉన్న మాజీ మంత్రి కొప్పులీశ్వర గారి అనుచరులు దీన్ని తరలించడం జరిగింది. పిల్లలకు భవిష్యత్తులో అక్కడనే ఇప్పుడు తరలించకపోయిన చోట కూడా నిర్మాణం జరిగినట్టయితే వాళ్ళ ఆరోగ్యరీత్యా కానీ వాళ్ళ తల్లిదండ్రులు పోయి దూర భారాల రీత్యా కానీ ఇబ్బందులకు గురయ్యేటువంటి పరిస్థితులు ఏర్పడుతుంటాయి.